ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి, నాయన బలమైనటువంటి దేవుడిగా మీరుండి, దేవా మరి తండ్రి ప్రభా, మా యొక్క బలహీనతల్లో, దేవా మరి తండ్రి నాయన, మా యొక్క భయాలన్నింటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, సజీవులుగా ఉంచి, చక్కగా మీరు నడిపించిన విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మరి తండ్రి నాయన, అయా మీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరున్నారు నాయన? మీ పరిశుద్ధతను పరిశుద్ధ స్థలంలో నిలవదగినటువంటి వారు ఎవరున్నారు? దేవా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా మరి తండ్రి మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి మీ వైపు చూడడానికి మాకిస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఆరాధన ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించమని, సహాయం చేయమని ముందున్న సమయం అంతటిని మీకే అప్పచెప్తూ, దేవా మరి తండ్రి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రియులరా, షారోనాత్మీ గీతాల్లో నుంచి పాట సంఖ్య 21 పాడుకుందాం. 21వ పాట, తంబురు సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. ఆది అదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, ఆది అదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే దించి, అమరుడవై ప్రభు భువికే దించి, మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా. మరణపు ముళ్ళు విరచి మరణమును గెలచిన మా ప్రభువా. సితారతో మా ప్రభుని ఆరాధించదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించదము. పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభువు, తన ఆలయముగా చేసిన ప్రభువు, స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు.
సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించే మాపై. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలిచి నరకపు శిక్ష తొలగించే మాపై. పరిశుద్ధులలో మము చేర్చిన ప్రభు, పరిశుద్ధులలో మము చేర్చిన ప్రభు నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. సమయంలో మనం మొదటి వర్తమానం విందాం పిల్లరా. దైవజనులు ప్రభుదాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ ఉదయకాలం యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. జోబ్ చాప్టర్ 36 అండ్ వర్స్ 24. మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడు. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పవిత్రుడు అయిన తండ్రి, మీ గొప్ప నామమును స్తుతిస్తూ ఉన్నాం. పూజింపదగిన నామం, ఘనపరచదగిన నామం. ఈ ఆదివారం పునరుద్ధాన దినంలో యేసుక్రీస్తు ప్రభు బిడ్డలంగా మేము మిమ్మల్ని ఆరాధించే ఈ ఆరాధన దినములో ఆన్లైన్లో మేము ఏకీభవించి మీ వాక్యమును ధ్యానిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించే ఈ సమయం మా కొరకు దీవించి బలపరిచి మహిమను పొందుమని, ఈ మాటలను ధ్యానమును మా కొరకు ఆశీర్వదించమని యేసు ప్రభువు నామములో వేడుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ ఎలీహు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు తన యొక్క బాధంతా వెళబుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఎలీహు రిప్లై చెప్తూ వచ్చాడు. 32వ అధ్యాయం మొదటి వచనంలో యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించేది. యోబు భక్తుడు, తన జీవితంలో పాపం లేకుండా దేవుని ఎదుట యథార్థవర్తనుడుగా జీవించినవాడు. దేవుడు శ్రమ రానిచ్చాడు. యోబు యొక్క ముగ్గురు స్నేహితుల్లో ఎలీహు పెద్దవాడు. ఎలీహు పెద్దవాడైనందువలన ఎలీహు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎలీహు మాట్లాడుతూ మనము ఆయా అధ్యాయాల్లో 34వ అధ్యాయం అప్పుడు ఎలీహు మరలా ఇలాగు చెప్పసాగాను. 35 మరియు ఎలీహు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. 36 మరియు ఎలీహు ఇంకా ఇట్లా నేను. ఈ 36వ అధ్యాయంలో దేవునిని గూర్చి ఎలీహు చాలా గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 22వ వచనంలో దేవుడు శక్తిమంతుడు అన్నాడు. ఇంకొక మాట, దేవుడు ఘనత వహించినవాడు అన్నాడు. అదే వచనంలో ఆయన బోధకుడు, అంటే బోధించేవాడు, మనకు చెప్పేవాడు. సృష్టి ద్వారా కూడా ఆయన, క్రియేషన్ ద్వారా మనకు బోధ చేసేటటువంటి వాడు. 23వ వచనంలో అంటాడు, ఆయన కొన్ని పనులు చేసినప్పుడు మనకు అర్థం కావు, మనకు కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. దేవుడు నాకు ఇంత కష్టం కలిగించాడు, దుర్మార్గపు కార్యం చేశాడు అని మనిషి అనుకుంటాడు. దేవుడు సృష్టించిన భూమి మీద ఉండి దేవుడు అనుగ్రహించినటువంటి వనరులన్నీ వాడుకుంటూ దేవునికి లోబడక, లేకుంటే దేవుని చిత్తాన్ని గ్రహించక జీవించేటటువంటి మనిషి అనుకుంటాడట దేవుడు దుర్మార్గపు కార్యాలు చేస్తున్నాడని. నాస్తికులు అంటూ ఉంటారు ఈ రోజుల్లో. ఏమని? దేవుడు ప్రేమ గలవాడైతే ఇంకా ఈ పాండమిక్ మనుషుల్ని ఎందుకు పీడిస్తూ ఉన్నది అంటారు. యోబు గ్రంథం 36:23 ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? దేవుడు ఇలానే చేయాలి అని దేవునికి మనిషి ఆజ్ఞాపించగలడా?
నీవు దుర్మార్గ పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును. కొన్ని మనకు అర్థం కాలేదు, అర్థం కావు. దేవుడు అలౌ చేసినటువంటి కార్యాలు, దేవుడు వాటికి పర్మిషన్ ఇచ్చాడు. కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి భూమి మీద. అవి మనకు బాధ కలిగిస్తూ ఉన్నాయి, నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందుకని మనిషి అనుకుంటాడు, ఇవి నాకు బాధ కష్టం కలిగించేవి కనుక దుర్మార్గపు కార్యాలు అనుకుంటాడు. అయితే నువ్వు ఆ మాట దేవునితో అనగలవా అంటున్నాడు ఏలీహు. నీవు దుర్మార్గ పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును. ఎవడు పలుక తెగించు. ఎందుకంటే ఆయన ఎప్పుడు దుర్మార్గ కార్యాలు చేయడు. అందుకే 24వ వచనంలో మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడు. ఈ ప్రాతకాలములో దేవుడు నీ కొరకు, 2 నీలో, 3 నీ పక్షముగా ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యాలను గురించి మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొదటి ఫ్రేజ్ నీ కొరకు, రెండవ మాట నీలో, మూడవది నీ పక్షముగా. దేవుడు చేసినటువంటి కార్యము, మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును ఎలీహు చెప్పిన మాట. దేవుని శ్రేష్టమైనటువంటి కార్యం ఏది? ఆయన మనందరి కొరకు, నీ కొరకు ఆయన చేసినటువంటి కార్యం సిలువలో శరీరధారి అయి దేవుడు ప్రాణము పెట్టుట. దేవుడు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి అన్యాయపు తీర్పు నుండి ఆయన సిలువలో మరణించుట. దుర్మార్గపు కార్యాలు మనుష్యులు శరీరధారి అయినటువంటి యేసు ప్రభువుకు చేశారు, కానీ ఆయన దుర్మార్గపు కార్యాలు చేసిన వాడు కాడు. ఆయన సిలువలో చేసినటువంటి కార్యం, తాను సృష్టించినటువంటి భూమి మీదికి దేవుడొచ్చి కన్యక గర్భంలోనికి వచ్చి శరీరధారిగా కుదించుకొని ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టినటువంటి కార్యం ఉన్నదే, అది మన కొరకు చేసినటువంటి కార్యం. అయితే దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని నీ జీవితంలో నెరవేరటానికి ఆయన ఎదురు చూచాడు, వర్కౌట్ చేశాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి దేవుడు వర్కౌట్ చేస్తూ వచ్చాడు నీ పక్షంగా. ఆయన వర్కౌట్ చేసి నీకు జ్ఞానం నేర్పించి బోధకుల చేత ఆయన నీ కొరకు సిలువలో చేసినటువంటి కార్యాన్ని నీవు అర్థం చేసుకునేటట్లు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నేరుగా వాక్యం ద్వారా మాట్లాడుతూ, బోధకుల ద్వారా మాట్లాడుతూ, పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ, ఎన్నో రీతులుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కొందరు తమ జీవితంలో మారు మనసు పొందటానికి ముందు దేవుడు వారితో మాట్లాడినటువంటి కాలం ఎంత, దేవుడు వారితో డీల్ చేసినటువంటి కాలం ఎంత అంటే, పరోక్షంగానేమో పుట్టినప్పటి నుంచి, ప్రత్యక్షంగా కొన్ని మాసాలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా కావచ్చు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించడానికి కొంతమంది ఒక్క మీటింగ్లోనే ప్రభువును అంగీకరించేటటువంటి వారు ఉంటారు, ధన్యులు. కొందరు చాలా సంవత్సరాలు తీసుకుంటారు, కొన్ని మాసాలు తీసుకుంటారు, ఏ పీరియడ్ ఆఫ్ టైం యేసు ప్రభువును అంగీకరించడానికి, ఆయనకు లోబడటానికి. ఆయన నీ కొరకు సిలువలో చేసిన దాన్ని నీవు ఆయన్ని అంగీకరించడానికి కొన్ని మార్లు ఆయన కార్యం, శ్రేష్టమైన కార్యం అంగీకరించడానికి
ప్రభువు ఎంతో సహనం నీ పక్షంగా వహించవలసి ఉంటుంది. ఎటువంటి పాపినైనా రక్షించడానికి యేసు ప్రభువారు ఎంత సహనం వహిస్తాడో ఒక భక్తుడు పాటలో ఏమని వ్రాసాడంటే, ఎట్టి పాపినైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ అని దేవుని స్తుతించాడు. ఎటువంటి వ్యక్తినైనా రక్షించడానికి ప్రభు చేసేటటువంటి కార్యాలు, అది ఆయన కార్యములో ఒక భాగం. అది నీ రక్షణ. ఇప్పుడు నీ కొరకు చేసిన కార్యం అది నీలో వరకు, నీ అంతరంగములో పాపాన్ని చెడుగును తొలగించి నీ చేత నీ పాపాన్ని ఒప్పించి దేవుని ఆత్మ నీలో నివసించినట్లు నీ పక్షంగా దేవుడు తన కార్యాన్ని చేయటానికి మనుష్యులు కీర్తించిన ఆయన కార్యం, అతి శ్రేష్టమైన కార్యం, శిలువ కార్యం. నీవు ఆయన ఆరాధించే బిడ్డగా ఉండాలని ఆయన నీలో శిలువ కార్యాన్ని నీ అంతరంగంలోని తీసుకుని వచ్చాడు. నీ కన్నులు తెరిచాడు, నీ మనోనేత్రాలు వెలిగించబడి. ఇప్పుడు దేవుడు మూడో భాగం నీ పక్షముగా ఆయన చేసేటటువంటి కార్యం ఉన్నది. గమనించండి, మనం ప్రయాణం చేసేటప్పుడు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. లోకంలో వాయుమండలంలో నుండి సాతాను దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలను కాపాడుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక నీ పక్షంగా దేవుడు నిన్ను కాపాడటానికి ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మనలను ఎన్ని పరిస్థితుల్లో నుండి కాపాడాడో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆయన మన పక్షముగా అనగా నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. నీవు గమనించావా? నీ చుట్టూ ఉన్నటువంటి అనేక పరిస్థితులు నిన్ను కబళించి వేయటానికి. అంత శ్రేష్టమైన నివాసం కాదు భూమి, అంత శ్రేష్టమైన నివాసం కాదు. భూమి మీద ఉన్నటువంటి చెడుగు నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ కీడు నుండి కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులందరూ దేవుడు నియమించిన క్రమాన్ని పాటించేటటువంటి వారు కాదు. అందుకే భూమి మీద చాలా చెడుగు ఉన్నది, చాలా కీడు ఉన్నది. ఆయన నీ పక్షంగా కార్యం చేస్తూ నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కనుక మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమ పరచుటకై నీవు జాగ్రత్త పడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఈ 36వ అధ్యాయం క్రింది వచనాలు చదివితే దేవుని గురించి కొన్ని గ్రాండ్ స్టేట్మెంట్స్ ఆయన చెప్పాడు. ఎలీహు 26వ వచనంలో అంటాడు, దేవుడు మహోన్నతుడు అంటాడు. 26వ వచనంలోనే ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, అనాది నుండి అనంతం వరకు ఉండేటటువంటి దేవుడు ఆయన. తరువాత ఆయన కలుగు చేసినటువంటి సృష్టిని గూర్చి, మంచును గూర్చి, వర్షాన్ని గూర్చి, మేఘాలను గూర్చి 28వ వచనంలో మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదికి అవి సమృద్ధిగా దిగును అంటూ 29లో అంటాడు, మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా. ఆయన కలుగు చేసినవే మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన కార్యాలను సంపూర్ణంగా గ్రహించలేము, కొంత మటుకే గ్రహించగలం. మనకు కలిగిన గ్రహింపును బట్టే మనం దేవుని స్తుతిస్తాం.
మనకు కలిగినటువంటి గ్రహింపును బట్టే దేవునికి స్తుతిస్తాం. అంతేకాదు ఆ క్రింద 30వ వచనం నుండి ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును. 31 వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. మనిషినే కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులను ఆయన పోషించేవాడు. 33వ వచనంలో అంటాడు, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. మనుషులకు కదండి దేవుడు చెప్పాలి, పశువులకు ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? ఆయన వాటి పోషణకర్త. పశువులు దేవుని ఉనికిని గూర్చినటువంటి, దేవుని పనులను గూర్చినటువంటి గ్రహింపు కలిగి ఉన్నాయి అని ఎలీహు మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మానవుడే చాలా మార్లు జంతువులకు ఉన్నటువంటి గ్రహింపు కూడా లేనివాడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే దేవుడు సిలువలో తన ప్రాణం పెట్టింది జంతువుల కొరకు లేక జీవరాశుల కొరకు కాదు, నీ కొరకు, నా కొరకు. ఆయన చేసినటువంటి కార్యము, మనుష్యులు కీర్తించిన ఆయన కార్యము, శ్రేష్టమైనటువంటి సిలువ కార్యం మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆయనను మహిమపరచాలి. 25వ వచనం, మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. 2000 సంవత్సరాలు మనము వెనుకకు తిరిగి సిలువ వైపు చూస్తూ నా కొరకు శరీరధారిగా సిలువలో ప్రాణం పెట్టి నన్ను రక్షించడానికి మరణంలోనికి, సమాధిలోనికి వెళ్ళి తిరిగి పునరుద్ధానుడవై లేచినటువంటి ప్రియప్రభ, ఈ ప్రాతకాలం నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీవు చేసినటువంటి కార్యం, సిలువలో చేసిన కార్యం నా జీవితంలో నెరవేరేటట్లు, నాలో నెరవేరేటట్లు, నా పక్షముగా మీరు తోడయుండి ఇంత మటుకు నా జీవిత కాలములో అన్ని పరిస్థితుల్లో మీరు నాకు తోడయుండి నన్ను బలపరిచి నన్ను నడిపించుతూ ఉన్న నీ మహాకృపను బట్టి దేవా నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నా అని మనం ప్రభువును ఆరాధింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకుందాం, ఆయన శక్తిమంతుడు. 22వ వచనం, ఆయన ఘనత వహించినవాడు. మనకు ఆయన ఔన్నత్యం, ఆయన శక్తి, ఆయన గొప్పదనం ఎంత అర్థమైతే అంతగా తగ్గించుకుని సాగిల పడతాం. అది అర్థం కాలేదనుకోండి, నేను కూడా ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ గ్రేట్ అనుకుంటూ ఉంటాడు మనిషి. చాలా మార్లు మానవుని అజ్ఞానం చాలా గొప్పది. మానవుని అజ్ఞానం చాలా, ఎంత తెలివి తక్కువడు మనిషి అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని జ్ఞానం ఎదుట, దేవుని అనంత జ్ఞానం ఎదుట మానవుడు భూమి మీద ఉన్నవి ఖగోళ శాస్త్రము లేకుంటే సముద్రంలో ఉన్న వాటిని గూర్చి ఓషనోగ్రఫీ, ఆ శాస్త్రాలు, ఈ శాస్త్రాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని విషయాలు బయటపెట్టినా దేవుడు కలుగు చేసినవి ఇంకా మనిషి తెలుసుకుంటూనే ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు సిలువలో మానవుని రక్షణ కొరకు అద్భుతమైనటువంటి దేవుని రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదో. దేవా, నేను పుట్టక మునిపే నా కొరకు రక్షణ ప్రణాళిక నీవు సిద్ధం చేసావు. నేను పుట్టి భూమి మీద ఎదుగుతూ ఉండగా నీవు నాతో మాట్లాడుతూ వచ్చావు. నీవు నన్ను దర్శించావు, నీవు నన్ను రక్షించావు. నీవు నా కొరకు చేసిన కార్యం నేను అంగీకరించేటట్లు నాలో నీ కార్యాన్ని, సిలువ కార్యాన్ని జరిగించావు. అయితే ఈ దినాల్లో నా పక్షముగా నీవు నీ కాపుదల ఇస్తూ ఉన్నావు, నీ క్షేమాన్ని ఇస్తూ ఉన్నావు, నీ కృపను ఇస్తూ ఉన్నావు, నీ ప్రేమను కనుబరుస్తూ ఉన్నావు, నీ ఉపదేశాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. దేవా, నీవు నన్ను పోషిస్తూ ఉన్నావు, నిలవబెడుతూ బలపరుస్తూ ఉన్నావు.
శరీర రీతిగా ప్రాణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. ఆత్మీయ రీతిగా జీవాన్ని మీరు నాకు ఇచ్చి నన్ను నిలువబెడుతూ ఉన్నావని మనం దేవుని స్తుతింపబద్దులం. ఈ 3 మాటలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ కొరకు సిలువలో చేసిన కార్యం, దేవుడు నీ అంతరంగంలో ఆయన జరిగించినటువంటి రక్షణ కార్యం. అయితే ఈ దినాల్లో నీవు రక్షింపబడిన నాటి నుండి సహా దేవుడు నీ పక్షముగా ఆయన తోడయుండి ఆయన జరిగిస్తూ వచ్చేటటువంటి కార్యాలు, నీ పక్షముగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి అనుగ్రహించే కాపుదల, నీ పక్షముగా ఆయన కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి తలంపులన్నింటినీ గుర్తు చేసుకుని నీవు దేవునికి వందనములు స్తుతులు చెల్లింప బద్ధుడవుగా ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకుందాం. మనం దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు విడనాడేటటువంటి దేవుడు కాడు. ఆయన తన స్వాస్యాన్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఇశ్రాయేలీల చరిత్రలో క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీలు ప్రపంచంలోని ఆయా ఖండాలకు దేశాలకు చెదరిపోయినటువంటి వారు దేవుని వాగ్దానం చొప్పున సమకూర్చబడి 1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిన తరువాత వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఇశ్రాయేలీల చరిత్ర 1948 నుండి మనము స్టడీ చేయగలిగితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు తన ప్రజలను శిక్షించాడు కానీ ఆయన వారిని పూర్తిగా నిర్మూలన చేయలేదు. ఇటీవల వారికి కీడు కలిగించడానికి ఇరాన్ అనేటటువంటి దేశం చేసేటటువంటి ప్రయత్నాలు, పరోక్షంగా చేసేటటువంటి ప్రయత్నాలు, వాటిపైన పరోక్షంగానే ఇశ్రాయేలీలు చేసేటటువంటి దాడిని గూర్చి మీడియాలో చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. లేజర్ గైడెడ్ రోబోట్ వారు గాజా సరిహద్దుల్లో అటువంటి రోబోట్ల ద్వారా వారు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉన్నారు అనేటటువంటి వార్తలు చదివినప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి టెక్నాలజీ ఆ చిన్న దేశం ఇజ్రాయెల్కు దేవుడు ఇచ్చాడు, వారి పక్షముగా దేవుడు ఉన్నాడు అనే చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుడు నీ పక్షముగా నిన్ను కాపాడుటకు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకో. నీ కొరకు సిలువలో చేసిన కార్యం, నీలో చేసిన కార్యం, నీ పక్షంగా ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యం, మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాన్ని చూచెదరు, నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. సిలువను మనుషులు లోకమంతా చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు జరిగించినటువంటి ఆయన కార్యం, రక్షణ కార్యం నీ జీవితంలో నెరవేరింది కనుక నిన్ను లోకం చూస్తూ ఉన్నారు. దేవుని స్తుతిస్తావా? ఈ ప్రాతకాలంలో దయచేసి తలలు వంచండి. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఈ ప్రాతకాల సమయం మిమ్మల్ని ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాం. మీ శ్రేష్టమైనటువంటి సిలువ కార్యాన్ని, మానవుల రక్షణ కొరకు అనాదిలోనే మీరు సంకల్పించినటువంటి మీ కార్యాన్ని గుర్తు చేసుకుని మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దానిని మా జీవితంలో నెరవేర్చిన దేవుడు, అంధకారంలో, పాపములో, చీకట్లో, మూర్ఖత్వంలో, అజ్ఞానంలో ఉన్నప్పుడు మమ్మల్ని దర్శించిన దేవుడో, వెలిగించిన దేవుడో, రక్షించినటువంటి దేవుడు, మిమ్మల్ని ఆరాధించే మీ ప్రజలంగా మేము మీరు చేసినటువంటి కార్యాన్ని చూచి మేము కీర్తిస్తూ ఉన్నాం, నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. అయితే నీవు మా పక్షముగా నీ కార్యాన్ని కొనసాగిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు.
మహాజ్ఞానివి దేవా, మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయం సాగిలపడి మేము పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ విధేయతతో మీ పాదములు ఎదుట మా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో సమర్పించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకుందాం ప్రియులరా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి ప్రభా, మరి భక్తుడైన యోబు జీవితంలో నుంచి దేవా అనేక విషయాలు మీరు మాకు బోధించిన దాని అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఉన్నాయన, మీ సంవత్సరముల సంఖ్య అది మితి లేనిదై ఉన్నది, అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మీలా మమ్మల్ని ప్రేమించిన వారు ఎవరు లేరు. దేవా మీకు స్తోత్రాలు. మీరు మా కొరకు సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి గొప్ప దేవుడవు, మీకు స్తోత్రాలు ఆయన. దేవా అంత మాత్రమే కాకుండా ప్రభా మరి తండ్రి నాయన, మా కొరకు దేవా మీరు సిద్ధపరిచినటువంటి దేవా యొక్క రక్షణ కార్యం కొరకు మీ స్తోత్రాలు. సిలువలో మా కొరకు మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రాణ త్యాగం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. తద్వారా మరి తండ్రి నాయన, మీరు మమ్మల్ని రక్షించుకున్న విధానం అంతటినీ దేవా జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా అంత మాత్రమే కాదు ప్రభా, మా అంతరంగంలో మీరు చేసినటువంటి కార్యములన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి మా హృదయం దేవా మీ వైపు తిరగడానికి, దేవా మరి తండ్రి నాయన మీ వైపు మేము చూడడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా అంతరంగంలో మీరు కలుగు చేసినటువంటి ఆ రక్షణ కార్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా అంత మాత్రమే కాదు ప్రభా, ఈ దినాల్లో మరి విశేషంగా మా ప్రభా మంచి పోషకుడిగా మీరుండి మమ్మల్ని పోషిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా ఉన్నాయన, మాకు మంచి బోధకుడిగా ఉండి మాకు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా సర్వశక్తుడైన ప్రభా మీ స్తోత్రాలు. మీరు నాయన మర్తన్ని ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడై ఉండి సర్వోన్నతమైనటువంటి స్థలంలో నివసిస్తున్నటువంటి దేవుడై ఉండి దేవా ఎన్నికలైనటువంటి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మాకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు, మాకిచ్చినటువంటి ఈ రక్షణ కొరకు మేము ఏమి ఇవ్వగలం ప్రభా. దేవా ఇదిగో ప్రభా, మా రక్షణ పాత్రను చేత పట్టుకొని ఉన్న పాటను మా స్తుతి మా ఆరాధన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో మీకే సమర్పించుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కలిసి ఒక పాట పాడి ప్రభుని ఆరాధన చేద్దాం పిల్లరా. శారోనాత్మి గీతాల నుంచి పాట సంఖ్య 262 పాడుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది. 262వ పాట పాడుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. నీ శక్తి కార్యములు తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యములు తలచి
తలచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. బలి అయిన గొర్రె పాములంతటి మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. సమయంలో మనం రెండో వర్తమానం విందాం పిల్లరా. దైవజనురాలు బానాటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. దేవా, మీరు మా తరపున ఉన్నందుకు, మా పక్షంగా ఉన్నందుకు, వ్యక్తిగతంగా మా తండ్రి మా తరపున మా పక్షంగా మాలో మా తండ్రి మీరు జరిగించు వచ్చిన తండ్రి మరి గొప్ప కార్యములన్నిటి కొరకు స్తోత్రాలు. అన్నిటిని మించి శ్రేష్టమైన రక్షణ కార్యాన్ని మా జీవితాల్లో మీరు జరిగించినందుకు స్తోత్రాలు.
మీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈనాడు మీ విశ్వాసంలో మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. సంక్లిష్ట పరిస్థితులలో సహా మీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు సాగి వెళ్ళడానికి మీరు అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మా కొరకు ఆశీర్దించండి. ఈ ముందున్న సమయంలో మా ప్రభా మా తండ్రి పూర్తిగా మేము మీ యొక్క ఆత్మను అనుభవించడానికి సహాయం చేయండి. మీ స్వరమును వినడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభా మీ యొక్క హెచ్చరికలు మీ యొక్క బోధ ద్వారా మేము ఆత్మీయమైన ప్రోత్సాహం పురికొల్పు బలము పొందినట్లుగా సహాయం చేయండి. నీ దాసురాలుగా తండ్రి నీ పరిచర్య నిమిత్తం నిలువబడుతూ ఉండగా నన్ను మీరు మీ శిలువ చాటును మరుగు చేయండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి తండ్రి. మీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి నాయన. నా నోటికి మీరు తోడుగా ఉండండి. మీ నోటి బురగా నన్ను వాడుకోండి. మీ పనిముట్టుగా నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి ప్రభా. నీ కృప చొప్పున మీ చిత్తాన్ని జరిగించుకోమని మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 లెటర్స్ రాశాడు. అందులో మొదటి లెటర్లో మొదటి పత్రికలో 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఈ ఉదయకాలం మరి మూలాంశంగా ముఖ్యాంశంగా తీసుకొని ధ్యానం చేయబోతున్నాం. పౌలు అంటున్నాడు, నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు నేను ఒక చిన్న పిల్లోళ్ళలాగా మాట్లాడా, ఆలోచన చేశాను, యోచనలు కూడా చేశాను. అయితే ఇప్పుడు పెద్దవాడనయ్యి పిల్లవాని చేష్టలు మానివేశాను. ఇప్పుడు నేను మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాను, ఒక పరిణతి కలిగిన వ్యక్తిగా నేనున్నాను అని చెప్పి మరి పౌలు తన మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో నీవు నేను కూడా మరి దినాలు గడిచే కొలది, ప్రభువును మన స్వంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మాసాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మన వయసుతో పాటు మన ఆత్మీయత కూడా పెరగాలి. మన వయసుతో పాటు మనం ప్రభువును గుర్చిన అనుభవ జ్ఞానంలో కూడా మనం ఎదగవలసిన వారంగా ఉన్నాము. మనం సంపూర్ణతలోనికి సాగి వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. మన లోపాలను మన కొదువలను దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళవలసిన వారం ఉన్నాం. ఒక డ్రాస్టిక్ డిఫరెన్స్ మనం మన జీవితాల్లో చూడవలసిన వారం ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనల్ని చూచేవారు కూడా మనలో ఆ పరిణతిని, ఆ రూపాంతరాన్ని, ఆ రూపొందే విధానాన్ని వారు కూడా రికగ్నైజ్ చేయవలసిన వారుగా ఉన్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకప్పుడు వేరుగున్నాను, ఇప్పుడు వేరుగా ఉన్నాను. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా మాట్లాడా, పిల్లవానిలాగా ఆలోచన చేశాను, పిల్లవానిలాగా యోచనలు చేశాను. కానీ ఇప్పుడు పెద్దవాడిని అయిపోయినాక నా థింకింగ్లో మార్పు వచ్చింది, నా వర్డ్స్లో మాటల్లో మార్పు వచ్చేసింది, నా ప్లానింగ్లో మార్పు వచ్చేసింది, నా యాక్టివిటీస్లో నా చేష్టలలో కూడా మార్పు వచ్చింది అని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలంగా మనం కూడా మారవలసిన వారంగా ఉన్నాము. ఒకసారి మనం ఉదయకాలం ప్రశ్నించుకుంటే, యేసు ప్రభువును మన స్వంత రక్షకుడా అంగీకరించిన తర్వాత, లేక యేసుక్రీస్తుతో ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, ప్రభుతో మనం ఒక అవినాభావ సంబంధంలోకి వచ్చిన తర్వాత ఈ కాలం అంతటిలో దట్ మే బి 10 years, 20 years, 30 years, 40 years, లేక ఫ్యూ ఇయర్స్, లేక ఫ్యూ మంత్స్, కొన్ని నెలలే కావచ్చు, కొన్ని సంవత్సరాలే కావచ్చు, లేక కొన్ని డెకేడ్సే కావచ్చు. అయితే ఇన్ని సంవత్సరాల కాలంలో మనలో మార్పు వచ్చినదా? మనలో పరిణతి వచ్చినదా? మనలో ఎంతవరకు మార్పు వచ్చింది? ఎంతవరకు పెద్దరికాన్ని లేకపోతే పరిణతిని, మెచ్యూరిటీని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది ఉదయకాలం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొందరు వ్యక్తుల జీవితాలను మనం ఆలోచన చేయబోతున్నాం. వారి జీవితాలలో మరి సంవత్సరాలు గడిచే కొలది మరి వారిలో కలిగిన మార్పు, ఒక మెచ్యూరిటీలోనికి మరి సంవత్సరాలు గడిచిన కొలది వారి ఆత్మీయతలో, వారి యొక్క థింకింగ్లో ఎటువంటి మార్పు వచ్చింది, వారు ఎటువంటి ఒక మెచ్యూర్డ్ స్టేజ్ని రీచ్ అయ్యారనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి, భక్తుల జీవితాల్లోంచి మనం ఆలోచన చేయబోతున్నాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబు యొక్క మరి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, మరి బాల్యంలో తాను చాలా సాధువుగా తన తల్లి గుడారంలో ఉంటూ వచ్చాడు. ఏదో వంటలు నేర్చుకుని వంటలు చేసుకుంటూ, తర్వాత చిలిపిగా, తర్వాత కొంత టాక్టిక్స్ వాడుతూ
సొంత అన్నని చాలా చిన్న విషయంలోనే బోల్తా కొట్టించేశాడు. ఆకలి వేసి వచ్చిన అన్నదమ్ముడికి ఉచితంగా ప్రేమతో పంచుకోవాల్సిన చిక్కుడుకాయల వంటకాన్ని జ్యేష్ఠత్వంతో బేరం పెట్టి జ్యేష్ఠత్వాన్ని తాను కొనేసుకున్నట్టుగా మనం చూస్తాము. చిక్కుడుకాయల వంటకం, ఆ కూర కొంచెం గిన్నెలో అంత కూర ఇచ్చి తన అన్న యొక్క జ్యేష్ఠత్వ హక్కును తాను తీసేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత కాలంలో కూడా మరి వాళ్ళ తండ్రి అయిన ఇస్సాకు వృద్ధుడైనప్పుడు తాను ఒకసారి మరి నేను పెద్దోడిని అయిపోయాను కాబట్టి నేను నిన్ను ఆశీర్దించాలి ఏశావు, నువ్వు నాకు మంచి రుచిగల భోజనం చేసి తీసుకురమ్మన్నప్పుడు ఈ విషయాన్ని తల్లి అయిన రిబ్కా విని యాకోబుకి ఇదంతా తెలియజేస్తే ఆ టీచింగ్ని తాను రిసీవ్ చేసుకొని వెళ్ళిపోయి సిద్ధపడి తండ్రిని మోసగించినట్లుగా మనం చూస్తాం. ఇలాగ తన లైఫ్లో ఒక రకమైన లౌక్యం, లోక సంబంధమైన జ్ఞానం, యుక్తి పనిచేస్తూ వచ్చింది. అయితే మనం గమనించబోతున్న విషయం ఏంటంటే సంవత్సరాలు గడిచే కొలది యాకోబులో వచ్చిన మార్పు. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు, పిల్లవాని ఆలోచనలు, పిల్లవాని మాటలు మాట్లాడాను. అయితే ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేశాను. ఇప్పుడు నేను ఒక మెచ్యూరిటీని రీచ్ అయ్యాననేది యాకోబు జీవితంలో నుంచి కూడా మనం తీసుకోవాల్సిన కన్క్లూషన్. ఆదికాండం 32వ అధ్యాయంలో చాలా ఒక వయసు వచ్చిన తర్వాత మరి తను ఒక ఫ్యామిలీగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మంచి ఆ సంపద సంపాదించుకున్న తర్వాత విస్తారమైన దాసదాసీలను కూడా కలిగి ఉన్న పరిస్థితులలో తనకున్న సమస్తాన్ని ఆ రేవు దాటించేసి మరి తాను ఎబ్బోకు రేవు దగ్గర తాను ఒంటరిగా నిలబడిపోయి నిజమైన ఆశీర్వాదం కోసం దేవునితో తాను పెనుగులాడినట్లుగా మనం చూస్తాం. ఇది ఆదికాండము 39వ అధ్యాయంలో ఈ భాగం అంతా మనకు కనబడుతుంది. దేవునితో పెనుగులాడి దేవుడు తను ఆశీర్వదించే వరకు తను దేవుని వదలక మొత్తానికి నేను నిన్ను ఆశీర్వదించాను అనిపించుకున్నాక కానీ తాను ఆ దేవుని యొక్క ప్రతినిధిని, దేవుని దూతను తాను విడిచిపెట్టలేదనేది మనం గమనించాల్సిన వారమును. అంటే సంవత్సరాలు గడుస్తూ ఉండగా యాకోబుకు వచ్చిన ఒక పరిణతి ఏంటంటే, ఒక ఒప్పింపు, ఒక కన్విక్షన్, ఒక అవేర్నెస్ ఏంటంటే దేవుని ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదము. దేవుడు ఆశీర్వదించిన వాడు ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడతాడు. నా శక్తి సామర్థ్యాలతో, నా శక్తియుక్తులతో నేను సంపాదించుకున్న ఈ లౌకికమైన లోక సంబంధమైన ఆశీర్వాదం నిజమైంది కాదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. అది ఎప్పటికీ ఉండబోవటం లేదని తాను అర్థం చేసుకున్నాడు. సంవత్సరాలు గడిచి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు తాను పెనుగులాడి దేవుని ఆశీర్వాదాన్ని తాను తీసుకున్నాడు. ఆ తర్వాతే యాకోబు జీవితంలో నిజమైన ఆశీర్వాదం ప్రారంభమైంది. యాకోబును మరి 12 గోత్రకర్తల యొక్క మరి స్థాపకుడుగా లేకపోతే వారికి జన్మనిచ్చిన వ్యక్తిగా ఉంచి ఆ 12 గోత్రాలలో నుంచి గొప్ప జనాంగాన్ని తీసుకొచ్చి ఆఖరికి యూదా రాజ్యం లేక ఇశ్రాయేలు రాజ్యంగా వారు స్థిరపడేటట్లుగా చూచాడు. శాశ్వత రాజ్యం మరి యాకోబుకు సంతానంలో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే మెట్టుకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యాకోబు పెద్దవాడైన తర్వాత యాకోబులో చాలా మార్పు వచ్చినది. దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం కోసం పెనుగులాడాడు, పోరాడాడు, దేవుని ఆశీర్వాదాన్ని తాను సంపాదించుకున్నాడు. చాలాసార్లు మనం మన ఆధ్యాత్మిక జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏదో కొంత మెటీరియల్ బ్లెస్సింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దేవుని నమ్ముకున్నందుకు నేను దీవించబడాలి, నేను ఎన్ని సంవత్సరాలైంది ప్రభు నమ్ముకొని కనీసం ఇల్లు కొనుక్కోలేకపోయా, ఇల్లు కట్టుకోలేకపోయా, లేకపోతే డబ్బులు సంపాదించుకోలేకపోయా, లేకపోతే ఏ విధమైన ఐడెంటిటీ నాకు సమాజంలో రాలేదని లౌకికంగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ లోకం మట్టుకే ఆలోచన చేసి ఈ లోకం మట్టుకే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో గుర్తుపట్టాలని ప్రయత్నం చేస్తాం. కానీ యాకోబు సంవత్సరాలు గడుస్తూ ఉండగా తను గ్రహించిన విషయం ఏంటంటే దేవుని ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదము. ఒక వ్యక్తిని యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి దీవెనగా ఉండిపోద్దని తాను గ్రహించాడు. ఈరోజు నీవు నేను గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. మన యొక్క ఆర్థిక పరిస్థితులు ఒకవేళ మన సమకాలీన సమాజంలో లోకరీతిగా ఒకవేళ మనం పెద్దగా డెవలప్ అయినట్టు కనబడకపోవచ్చు. నథింగ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజమైన ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. అయితే ఇక్కడతో కూడా నేను ఆగాలనుకోవటం లేదు. కానీ యోసేపు సంవత్సరాలు గడుస్తూ ఉండగా తాను దీవించబడము, దేవుని దగ్గర పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందడం మాత్రమే కాకుండా తాను అందుకున్న ఒక గొప్ప స్థాయి ఏంటంటే హీ బిగాన్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు హిస్ చిల్డ్రన్ అండ్ టు హిస్ ఆఫ్ స్ప్రింగ్స్. తన పిల్లలను ఆశీర్వదించే దశలోనికి, తన పిల్లలను కూడా దీవించే స్థితిలోనికి తాను వెళ్ళాడు. ఇదండి మనం దేవుని బిడ్డలంగా మనం అందుకోవాల్సిన అంతస్తు.
వీ నీడ్ టు బీ ఎ బ్లెస్సింగ్, వీ నీడ్ టు బ్లెస్ అదర్స్, వీ నీడ్ టు బ్లెస్ అవర్ చిల్డ్రన్. మనం మన పిల్లలను ఆశీర్వదించవలసిన వారంగా ఉన్నాం. మన పిల్లలను మనం ఆశీర్వదించవలసిన వారంగా ఉన్నాం. ఆదికాండము 49వ అధ్యాయంలో పెద్దవాడైన యాకోబు తాను ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 28వ వచనం లేక మొదటి వచనం 49:1. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. తన పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. లేక వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండాలి అని తను కోరుకుంటూ వారితో మాట్లాడుతున్నాడు. 28వ వచనం 49వ అధ్యాయం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాను. యాకోబు ఇతరులను దీవించేవాడుగా మారిపోయాడు. యాకోబు తాను దీవించడం మాత్రమే కాదు కానీ తాను దీవించబడిన యెహోవా నామంలో తన బిడ్డలను దీవించడం మొదలుపెట్టాడు. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా అన్నీ నాకే కావాలి, అందరూ నన్నే దీవించాలి, నేనే పైకి వెళ్ళాలి, దీవెనంటే నేనే అనుభవించాలనుకుంటామేమో. కానీ నిజమైన పరిణతి వస్తే పెద్దవారమైతే ఆధ్యాత్మిక జీవితంలో వి లైక్ టు బ్లెస్ అదర్స్, ఇతరులను మనం ఆశీర్వదించాలనుకుంటున్నాం. లేకపోతే పొరపాటున ఒకవేళ మనం బ్లెస్ యూ అన్నామంటే అయ్యో ఎందుకనేసాను నేను బ్లెస్ యూ అని, ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళిపోద్దేమో అని దిగులు పడిపోతాం, కంగారు పడిపోతాం. అయితే యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తున్నాడు. వారిని దీవించిన విధము ఇదే అని చాలా స్పష్టంగా ఈ 49వ అధ్యాయంలో రాయబడింది. తను అంత మాత్రమే కాదండి, తన బిడ్డలు మాత్రమే కాదు కానీ దీవించింది, తన బిడ్డలను కూడా దీవించారు. చాలా ముఖ్యమైన విషయం. మన వలన మన తర్వాత తరాలు దీవించబడాలి, లేకపోతే మన వలన మన బిడ్డలు దీవించబడాలి, వారి బిడ్డలు కూడా దీవించబడాలి. చూడండి, యాకోబు తన కుమారుడైన యోసేపు యోసేపు యొక్క 2 కుమారులను తీసుకొని వస్తే వాళ్ళని తాను ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండము 48వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. అతడు యోసేపును దీవిస్తున్నాడు, యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత 16వ వచనం, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. మనిషి ఎఫ్రాయిములు తన ఎదురుగున్నారు. ఎన్నో కష్టాలు పడి, ఎంతో పర్సిక్యూషన్ గురై, ఎంతో ఐసోలేషన్లో అనేక సంవత్సరాలు జీవించేసిన యోసేపును దీవిస్తున్నాడు. యోసేపులో నుంచి వచ్చిన బిడ్డలను కూడా తాను ఆశీర్వదిస్తున్నాడు. మనిషి ఎఫ్రాయిములను ఆశీర్వదిస్తున్నాడు. అంటున్నాడు, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఇదిగో ఈ పిల్లలను కూడా ఆశీర్వదించునుగాక, వారు బహుగా విస్తరించునుగాక అని చెప్పి తాను 16వ అధ్యాయంలో ఆశీర్వదిస్తున్నాడు. చెప్తున్నాడు, వారి తలల మీద చేతులు పెట్టించుకోనల్లా యాకోబు తన గ్రాండ్ చిల్డ్రన్ని బ్లెస్ చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మొదటి అంశం, మనం సంవత్సరాలు గడిచే కొలది పరిణతిలోనికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. వి నీడ్ టు బ్లెస్ అవర్ చిల్డ్రన్ అండ్ దేర్ చిల్డ్రన్. మన పిల్లలను ఆశీర్వదించే దశలోనికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. మన ఆశీర్వాదాన్ని మన వరకే లిమిట్ చేసుకోకుండా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ప్రభా నన్ను బ్లెస్ చేయి, ఈయన ఆశీర్వాదం ఇక్కడితో ఆగిపోవద్దు ప్రభా, రేపు తర్వాత తరాలకు కూడా అది వెళ్ళాలి, నాలోంచి రాబోతున్న వారికి ఈ ఆశీర్వాదం ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇది వారు కూడా అనుభవించాలని చెప్పి మనం ప్రభు నామంలో మన తర్వాత తరాలను దీవించవలసిన వారంగా ఉన్నాం. మన బిడ్డలను దీవెనలకు మరి వాళ్ళు యోగ్యులయ్యేటట్లుగా మనం ప్రార్థించవలసిన వారం ఉన్నాం. 2వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. సంవత్సరాలు గడిచే కొలది మనలో రావాల్సిన మార్పు ఏంటో చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ మోషేను గురించి మనం చూడబోతున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు మోషేలో కనబడిన మార్పు ఏంటి? యాకోబు పెద్దవాడైనప్పుడు యాకోబు పిల్లవాని చేష్టలు మానివేసి పెద్దవాడుగా తన బిడ్డలను ఆశీర్వదించాడు. ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడో చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను సూచెను. Moses went to his people
తన జనులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళిపోయాడట. చిన్నప్పుడంతా ఫరో కుమార్తె అంతఃపురంలో ఉండిపోయాడు. ఫరో కుమార్తె యొక్క చిలికత్తెల వారి యొక్క సమక్షంలో పెరిగాడు. అదే తన లోకం అనుకున్నాడు. ఇంక అక్కడేనేమో తాను అనుకున్నాడు. కానీ పెద్దవాడైనాక తన జనుల వద్దకు తాను వెళ్ళిపోయాడు. వారి మీద ఉన్న భారాలు వాడు మోషే చూచాడు. పెద్దవాడవగానే వెతుక్కున్నాడు తన ప్రజలను, తన పీపుల్ ఎవరో తాను వెతుక్కున్నాడు. మనం కనుక మోషే జీవితాన్ని అంతా ఒక్కసారి సమరైజ్ చేసి ఒక మాటలో చెప్పుకోవాలంటే తన యొక్క జీవితంలో 2 భాగాలు. ఒక భాగం ఫస్ట్ 40 years ఫరో కుమార్తె యొక్క అంతఃపురంలో తాను పెరిగిపోయాడు. కానీ ఆ తర్వాత 40 + 40 80 సంవత్సరాలు హీ లివ్డ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కొరకు తాను దీవించాడు. తన ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు తాను దీవించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వారిని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు వారిని నడిపించటానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మోషేకు తన ప్రణాళికను బయలుపరిచినప్పుడు, దేవుడు మోషే యొక్క ప్రణాళికను తన జీవితంలో యాక్సెప్ట్ చేశాడు. ఆ ప్రణాళికను తాను వర్కౌట్ అయ్యేటట్లుగా చేశాడు. హీ బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు తన దీవెనగా మారిపోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో పిల్లలంగా ఉన్నప్పుడు, చిన్నవారంగా ఉన్నప్పుడు, యేసు ప్రభు నమ్ముకున్న మొదటి సంవత్సరాల్లో ఎలాగున్నామో తెలియదు. ఇతరులు దీవించబడితే ఇష్టపడం, ఇతరులకు ఏదన్నా మంచి వస్తే మనం తట్టుకోలేము. ఒకవేళ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తే, వాళ్ళకి ఫస్ట్ మార్కులు వస్తే ఏమన్నా ఎంతో ఫీల్ అయిపోయేవాళ్ళమేమో. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత సంవత్సరాలు గడిచే కొలది మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే వీ నీడ్ టు బీ ఏ బ్లెస్సింగ్ టు అవర్ పీపుల్. మన ప్రజలకు మనం దీవెనగా మారాలి. అవర్ పీపుల్ షుడ్ బి బ్లెస్డ్ త్రూ అస్ అండ్ బై అస్. మనల్ని బట్టి, మన ద్వారా మన ప్రజలు, మన జనాంగము దీవించబడాలి. మోషే 6 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశపు పొలిమేరల వరకు 40 సంవత్సరాలు భయంకరమైన దీర్ఘశాంతంతో, సాత్వికంతో వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటే నాకు మరొక వ్యక్తి కూడా జ్ఞాపకం వచ్చారు. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఎస్తేరు తన ప్రారంభంలో షీ వాజ్ ఎన్ ఆర్ఫన్, ఒక అనాథ పిల్ల, తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్మాయి. తన పినతండ్రి కుమారుడైన మొర్దెకై యొక్క పెంపుదలలో తాను పెరిగింది. చాలా బహుశా ఇన్సెక్యూరిటీలో తాను ఉండుంటుంది, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ తాను కలిగి ఉంటుంది. ఎందుకంటే తాను యూదా రాజ్యానికి సంబంధించిన అమ్మాయి, తాను ఈ యొక్క శోషణ కోటకు వెళ్ళిపోయింది. అక్కడ తాను ఉంటా ఉంది, పరజనుల మధ్య తానుంది, ఎంతో అభద్రతా భావంతో తానున్నది. తన జీవితం యొక్క ప్రారంభం ఏమీ బాగాలేదు, తన బాల్యం బాగాలేదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆశ్చర్యకరంగా తన జీవితంలో కొన్ని మలుపులు తిరిగిపోయింది. తన జీవితం ఊహించని రీతిలో అశ్వరోష్ రాజు వష్టిని రాణివాసం నుంచి పంపించేయడం, తన దేశమంతట్లో ఉన్న సౌందర్యవతులైన కన్యకలను సమకూర్చి వాళ్ళలో తనకు నచ్చిన తాను మెచ్చిన ఎస్తేర్ను తన రాణిగా చేసుకోవడం అనుకోకుండా జరిగిపోయింది. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్, షీ నెవర్ ఇమాజిన్. ఏమాత్రం ఊహించలేదు, అనుకోలేదు. తాను రాణివే అయిపోయింది, రాణివాసానికి వెళ్ళిపోయింది. అయితే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శోషణ కోటలో ఉన్న ఈ మొర్దెకై మరి నమస్కరించలేదు అనే ఆ పాయింట్ పట్టుకొని హామాను ఈ 127 సంస్థానాల్లో ఉన్న యూదులను చంపించేయాలని చెప్పి ఒక తేదీని తాను నిర్ణయించి ప్రతులు వ్రాయించి 127 సంస్థానాలకు పంచివేసినప్పుడు ఈ విషయం ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరుకు మొర్దెకై కబురు పంపుతున్నాడు, నీవు ఈ సమయము కోసమే నీవు రాణివయ్యావేమో ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు గనక సహాయం చేయకపోతే నీ ప్రజలైన యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. అయితే నీవు ఈ సమయం కోసమే రాణివయ్యావేమో, అహష్వేరోషు యొక్క రాణిగా నీవు చేయబడ్డావేమో ఆలోచించుకోమనగానే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఇదంతా మనకి ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది. ఎంతో భయపడిపోయిన ఎస్తేరు 4వ అధ్యాయంలో గజగజలాడిపోతుంది, 3వ అధ్యాయంలో ఉడికిపోతూ ఉంది. రాజుగారు పిలవకుండా ఆయన సన్నిధికి వెళ్ళకూడదు, నేటికి 30 దినాల నుంచి రాజు నన్ను పిలవలేదని చెప్పిన తాను చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంది, ఒక రిస్క్ తీసుకున్నది. నేను నశించేదను, రాజు సముఖంలో ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పీపుల్, నా ప్రజల పక్షంగా నేను రాజుతో మాట్లాడతానని తాను సిద్ధపడి వెళ్ళి రాజుతో మాట్లాడి తాకీదులను మార్చి తన జనాంగాన్ని రక్షించుకుంది. తన జనాంగానికి ఒక బ్లెస్సింగ్గా మారిపోయింది. ఇది 2వ అంశం.
యాకోబు జీవితం నుంచి మనం నేర్చుకుంటుంది, పెద్దవారం అవుతూ ఉండగా దేవుళ్ళో ఎదుగుతున్నామని చెప్పుకుంటున్న మనం లెట్ us బి ఎ బ్లెస్సింగ్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్. రెండవ అంశంగా మోషే జీవితంలో నుంచి, ఎస్తేర్ జీవితం నుంచి మనం గ్రహిస్తున్న విషయం ఏంటంటే వీ నీడ్ టు బీ ఏ బ్లెస్సింగ్ టు అవర్ పీపుల్. మన ప్రజలకు మనం రక్షణార్థంగా దీవెనకరంగా మారాలి. ఒకవేళ మనకి మోషే లాంటి నాయకత్వ బాధ్యత ఇవ్వబడకపోవచ్చు, ఎస్తేరు లాంటి ఒక రిస్క్తో కూడిన ఒక బాధ్యత మన మీద మోపబడకపోవచ్చు, కానీ అట్లీస్ట్ వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్ అండ్ వీ నీడ్ టు ఆస్పైర్ దేర్ బ్లెస్సింగ్. మన ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. మన ఇంటి వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం ఆస్పైర్ చేస్తూ రావాలి. నా వారు దీవించబడాలి, నా ఇంటి వారు దీవించబడాలి, నా రక్త సంబంధికులు దీవించబడాలి, నా అనబడే వారందరూ దీవించబడాలి అని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఆశించాలి, ప్రభు సన్నిధిలో కనిపెడుతూ రావాలి. ఇది మన యొక్క పరిణతికి గుర్తు. మూడవ అంశంలోకి వెళ్దాం. చూడండి, మూడవ అంశంలో మనం మరి దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో భక్తుడైన దానియేలు జీవితంలో నుంచి ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో ఈ సందర్భం జరిగేటప్పటికీ దానియేలు చాలా పెద్దవాడైపోయాడు. పిల్లవాడిగా వచ్చాడు, బాలుడుగా వచ్చాడు బబులోను దేశానికి. పేరు మారిపోయింది, భాష మారిపోయింది, వస్త్రధారణ మారిపోయింది, అక్కడున్న కల్చర్ మారిపోయింది. అంత డిఫరెంట్ కండిషన్స్లోకి తాను వెళ్ళిపోయాడు. అయితే అక్కడ మనం గమనించే విషయం ఏంటంటే సంవత్సరాలు గడిచినాయి, తను అక్కడ ఉండగా ఆ పరిపాలన మరి రాజులు మారిపోయారు. తాను అదే కింగ్డంలో ఉన్నాడు. బబులోను పరిపాలన, ఈ యొక్క నెబుకద్నెజరు పరిపాలన అయిపోయింది. తన కుమారుడైన బెల్షస్సర్ పరిపాలనలోకి వచ్చాడు. ఆ తర్వాత మరి ఇంకొక ఇద్దరు మారిపోయారు. దర్యావేషు పరిపాలనలోకి వచ్చాడు. 4వ పరిపాలన రూలింగ్ మాదీయుల యొక్క పార్సీకుల యొక్క రాజైన దర్యావేషు పరిపాలనలో డానియల్ వాజ్ ఓల్డ్ ఇనఫ్, పెద్దవాడైపోయాడు. అప్పుడు తనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క 70 సంవత్సరాల చెరకాలం తీరిపోయిందని తెలిసిందంట. పెద్దవాడైన దానియేలు, ఒక పరిణతిని సంపాదించుకున్న దానియేలు ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2-3 వచనాలు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు అయిపోయింది అని రికార్డ్స్ తిరగవేస్తూ ఉంటే, గ్రంథాలు చూస్తూ ఉంటే తెలిసిపోయిందంట. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరపరచుకొంటిని. పెద్దవాడైపోయిన దానియేలు తన పెద్దరికానికి, తన ఆత్మీయతకు, తన పరిణతికి తగ్గట్టుగా హీ బికేమ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ వారియర్గా మారిపోయాడు. చాలా పెద్దోడు అప్పటికి. బైబిల్ పండితులు ఏమంటారంటే సుమారుగా 90 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది అంటారు. కాబట్టి పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పిల్లవాని చేష్టలు, పిల్లవాని ఆలోచనలు, పిల్లవాని యోచనలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు పెద్దవాడుగా ఆలోచన చేస్తున్నాడు. ఈ బిగాన్ టు ప్రే, ప్రార్థన చేస్తున్నాడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? తన ప్రజల కోసం ప్రార్థన చేస్తాడు. గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి దేవుని ఎదుట తన మనసును నిబ్బరపరుచుకున్నాడు. ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు, యాచనలు చేస్తూ ఉన్నాడు. దానియేలు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు అద్భుతమైన జవాబులు అనుగ్రహిస్తూ వచ్చాడు. 20వ వచనం 9:20 నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. వృద్ధాప్యంలో ప్రార్థన చేస్తున్నాడు. తన పాపాలు ఒప్పుకుంటున్నాడంట. తన జనుల యొక్క పాపములు ఒప్పుకుంటూ దేవుని సందు విజ్ఞాపన చేస్తాడు. అంటే పెరుగుతూ ఉండగా, ఎదుగుతూ ఉండగా మన ప్రార్థనా జీవితంలో కూడా మార్పు రావాలి. మన ప్రేయర్ టైమింగ్స్ మారాలి. మన ప్రేయర్ టైం ఎక్స్టెండ్ అవ్వాలి. మన యొక్క ప్రార్థన అంశాలు, మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆ సంకుచితమైన ప్రార్థనలో నుంచి విశాలమైన దృక్పథముతో ప్రార్థన చేసే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి. వృద్ధాప్యులన్న దానియేలు తన కొరకు ప్రార్థన చేసుకోవటం లేదు. తన ఆరోగ్యం కొరకు, తన ఆయుష్ కొరకు, తన ఒంటరితనం కొరకు
తన యొక్క ఈ లోన్లీ ఇయర్స్ని ఎలా స్పెండ్ చేయాలి, ఎవరు హూ విల్ టేక్ కేర్, వీటన్నిటి గురించి కూడా తను ప్రార్థన చేస్తుంది. హీ వాస్ ప్రేయింగ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పక్షంగా తాను ప్రార్థన చేస్తున్నాడంట. తన పాపములను తన జనుల పాపములు ఒప్పుకుంటూ ఉండగా 21వ వచనం, నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు నా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగా చేస్తూ ఉండగానే పరలోకం నుంచి పంపబడిన గబ్రియేలును అతి ప్రకాశమానమైన దేవుని దూత తనకు కనబడినట్టుగా, తనతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎదుగుతూ ఉండగా, పెద్దవారం అవుతూ ఉండగా ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. దానియేలు ఉదయకాలం మనకు నేర్పిస్తున్న విషయం ఇదే. జ్ఞాపకం పెట్టుకుందామండి. యాకోబు తన తరతరాలకు, తన తర్వాత తరాల యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరి భక్తుడైన మోషే, అలాగూ ఎస్తేరు తన జనాంగం యొక్క ఆశీర్వాదం కొరకు ప్రయాసపడ్డారు. వాట్ ఆల్ దే కెన్ డూ, దే హ్యావ్ డన్, అది చేసుకుంటూ వచ్చారు. మూడో వ్యక్తిగా దానియేలును మనం చూస్తే తన ప్రజల కొరకు తాను విజ్ఞాపన చేశాడు. ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. వారి యొక్క విడుదల కొరకు ప్రార్థన చేశాడు. తన ప్రజల పక్షంగా మరి తెలుపబడిన వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన చేశాడు. అంటే దానియేలు ఎదిగే కొలది వయసులో మాత్రమే కాదు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా ప్రార్థన వాళ్ళను కాపాడుకున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి కూడా తను యెరూషలేము తట్టు తన పైగది కిటికీలు తెరుచుకుని దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండెను. ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇదేదో తాను వయసులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, శక్తి మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు, పెద్దోడైనా కూడా హీ వాజ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ హిస్ పీపుల్. కనుక మనం పెద్దవారం అవుతూ ఉండగా, దినాలు గడుస్తూ ఉండగా మనం ప్రార్థించే వారంగా మన ప్రజలందరి కొరకు, మన సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థించాలి. దానియేలు గురించి ఆలోచన చేస్తుంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఉన్న ఒక పెద్ద మనిషి గురించి కూడా మనకి నా జ్ఞాపకం వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది, ఆషేరు గోత్రికురాలను పెనూయేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తి ఉన్నది. కేవలం 7 సంవత్సరాలు తన పెనిమిడితో సంసారం చేసి విధవరాలై 84 సంవత్సరాలు దేవాలయముని విడువక ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయుచు రాత్రింబగలు దేవుని సేవించుచుండినని అక్కడ రాయబడింది. అంటే ఇది మన జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, మనం పెరుగుతూ ఉండగా, దేవునిలో ఎదుగుతూ ఉండగా మార్పు రావాలి. పిల్లవాని వలె కాకుండా పెద్దవారిగా మనం ప్రవర్తించాలి. అన్న ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం చేస్తుంది అనుకుందాం. 7 సంవత్సరాలే తన భర్తతో కాపురం చేసింది, పిల్లలు లేరు. ఇంకెవరి కోసం ప్రార్థన చేసి ఉంటుంది? దేవుని ప్రజల కోసం ప్రార్థన చేసింది. దేవుని ప్రజలు ఎదురు చూస్తున్న విమోచకుని కొరకు తాను ప్రార్థన చేస్తూ వచ్చింది. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, మేము ఎదిగామన్న దానికి గుర్తుగా, నేను ఎదిగానన్న దానికి గుర్తుగా ఒక పటిష్టమైన ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉండాలి, నాకు సహాయం చేయి. ఒక దానియేలులాగా, ఒక అన్నాలాగా మంచి ప్రేయర్ లైఫ్ నేను బిల్డ్ చేసుకోవాలి, ప్రేయర్ వారియర్గా నేను మారాలి, నాకు సహాయం చేయమని ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. 4వ అంశంలోనికి వద్దాము. 4వ అంశం లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనబడే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తుంది. మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనకి ఎలిజబెత్ కనబడుతుంది. జకర్యా ఎలిజబెత్ దంపతులు కనబడతారు. వాళ్ళల్లో ఎలిజబెత్ను గురించి మనం 4వ అంశంగా తీసుకుందాం. 25వ వచనంలో 1:25లో వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు, ఎలిజబెత్ జకర్యాలు చాలా వృద్ధులు అయిపోతారు. వాళ్ళు ఆమెకి పిల్లలు ఉండరు. అయితే ఆ వృద్ధాప్యంలో దేవుడు ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు 25వ వచనంలో ఏమైందో చూడండి. 25, నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. వృద్ధాప్యంలో గర్భం ధరించిందంటే ఎవరెవరు ఎన్ని మాటలు అంటారు, ఎన్ని జోకులు వేస్తారు, ఎంత అసహ్యంగా మాట్లాడతారు, ఎంత తక్కువ చేసి మాట్లాడతారు అని తాను దాచుకున్నదంట. 5 నెలలు ఎవరికంట కనబడకుండా
తాను దాక్కున్నది, తానే ఒక రకమైన అభద్రతా భావంలో, లేకపోతే సమాజం తన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సమాజం తన్ని ఏమనుకుంటుంది, సమాజంకు తన పట్ల ఉన్న గౌరవభావం తగ్గిపోయిందేమో, ఆ రెస్పెక్ట్ తగ్గిపోయిందేమో అనే ఒక ఆ ఫీలింగ్తో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి ఇప్పుడు మరియ బయలుదేరి వెళ్ళింది. 58వ వచనం చూడండి, 2వ అధ్యాయంలో 39వ వచనం. 39. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తునకు వందనము చేసెను. 56వ వచనం. అంతట మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అపార్థాల మధ్య, అపవాదుల మధ్య ఉన్నది ఎలిజబెత్తు. తన వద్దకు మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించిన మరియ తన సమీప బంధువురాలైన ఎలిజబెత్ని ఎత్తుక్కుంటూ వచ్చేసింది. అక్కడికి వెళ్తే అక్కడ ఎలిజబెత్ మరియను తన ఇంట చేర్చుకున్నదంట. మరియ ఎలిజబెత్తో పాటు ఇంచుమించు 3 నెలలు ఉండి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళింది. ఇది ఎలిజబెత్ యొక్క మెచ్యూరిటీని చూపిస్తా ఉన్నది. సంవత్సరాలు గడుస్తూ ఉండగా పిల్లవాని వల్లే పిల్లల్లాగా మాట్లాడడం, ఆ రియాక్ట్ అవ్వడం, డెసిషన్స్ తీసుకోవడం మారిపోయింది. నేనే నిందల అవమానాల మధ్య ఉంటే, నేనే భయపడతా ఉంటే, వృద్ధాప్యంలో ఉన్నాను, నాకే శక్తి లేదు, నాకే ఓపిక లేదు, ఈ పరిస్థితుల్లో నువ్వేంటమ్మా నా దగ్గరకు వచ్చావని చెప్పి 2వ రోజు పంపించేసేలేదు మరియమ్మని. తన వద్ద ఇంచుమించు 3 నెలలు ఉంచుకొని ఎలిజబెత్ బికేమ్ ఎ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎలిజబెత్ మరియమ్మను ప్రోత్సహించింది, ఎలిజబెత్ మరియమ్మను గౌరవించింది, ఎలిజబెత్ మరియను తన ఇంట్లో చేర్చుకున్నది, అభినందించింది. ఆత్మీయతలో ఇద్దరు పరస్పరం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ 3 మాసాలు గడిపారు. మరియమ్మ రాగానే ఎలిజబెత్ అంటుంది, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగో నాకు ప్రాప్తించును. ఇదిగో నీ గొంతు వినపడగానే, నీ స్వరము వినపడగానే, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడని చెప్పి ఆమె తన ఇంటిలో చేర్చుకున్నది. ఎలిజబెత్ మరియమ్మను ప్రోత్సహిస్తుంది. ఎలిజబెత్ మరియమ్మను ఆదరిస్తూ ఉంది, బాధ పెట్టడం లేదు, సూటిపోటు మాటలు అంటం లేదు. ఎట్లా వచ్చింది నీకు గర్భం, ఈ వయసులో ఎలాగొచ్చింది, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, ప్రధానమే కదా అయ్యింది అని నిందలు వేసి వెనక్కి పంపించేయలేదు, కానీ చేర్చుకొని తన పక్షంగా ఉన్న దేవుని ప్రణాళికను తాను అంగీకరించింది. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో సంవత్సరాలు గడుస్తూ ఉండగా వీ టు నీడ్ టు బికమ్ ఎ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇతరులను మనం ప్రోత్సహించే వారంగా మారిపోవాలి, ఇతరులను మనం ఆదరించే వారంగా మారిపోవాలి. ఇతరులు వారి జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు అని ఆలోచించుకున్నప్పుడు నీవు నేను వారి జ్ఞాపకాల్లోకి రావాలి. అంతేగాని అమ్మో ఈ సంగతి పలానా ఆంటీకి తెలిస్తే, పలానా అంకులకు తెలిస్తే నన్ను ఇంకా తిడతాడు, నన్ను ఇంకా అసహించుకుంటారు, నన్ను ఇంకా దూరం పెట్టేస్తారు అనే మాటలు భావం రాకూడదు సుమా. అది మన మెచ్యూరిటీకి ఒక గుర్తు. ఎలిజబెత్ మరియను చేర్చుకున్నది. సంవత్సరాలు గడవటం లేదా? ఎన్నేళ్ళైంది ప్రభు నమ్ముకుని నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్నావు? నీవు ఇతరులను ఎవరన్నా ఆదరించిన దాఖలాలు, ప్రోత్సహించిన దాఖలాలు, వారిని స్థిరపరిచిన ఆ దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఆలోచించుకోవాలి మనం. ఎలిజబెత్ మరియను ప్రోత్సహిస్తూ ఉంది. ఎలిజబెత్ను గురించి నాకు ఆలోచన చేస్తుంటే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఆది సంఘంలో మరొక వ్యక్తి గుర్తొచ్చాడు. అతను కూడా చాలా ఎ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్గా తానున్నాడు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనంలో బర్నబా అనే వ్యక్తి మనకి కనబడతాడు. 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. కుప్రలో పుట్టిన ఒక లేవీయుడు ఉన్నాడు, అతని పేరు ఆ యోసేపు అసలు. కానీ అపోస్తలు 10 మంది అపోస్తలు అతన్ని జోసెఫ్ అని పిలవడం మానేసేశారు. ఆ పేరే మరుపులోకి వెళ్ళిపోయింది, ఆ పేరు వెనకబడిపోయింది. వీళ్ళు సొంతగా ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు? బర్నబా. హెచ్చరిక పుత్రుడు, కింద రాయబడింది ఆదరణ పుత్రుడు, ఇంగ్లీష్లో ఉంది సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించేవాడు. బర్నబా ఒకవేళ
అపోస్తలుల కన్నా చిన్నవాడే కావచ్చు, అపోస్తలులకు ఉన్నంత శ్రేష్టమైన అనుభవాలు తనకి లేవు. యేసు ప్రభువును ప్రత్యక్షంగా చూచిన, ప్రత్యక్షంగా యేసు ప్రభుతో సహవాసం చేసిన ఆ అనుభవాలు, దాఖలాలు లేవు. కానీ ఒక మెచ్యూరిటీని తాను రీచ్ అయ్యాడు. ఈ చర్చ్లో ఈ అపోజల్స్ బర్నబాన్ అంటున్నారు, యు ఆర్ ఎ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నువ్వు ప్రోత్సహిస్తున్నావయ్యా, నువ్వు మనుషుల్ని చాలా ప్రోత్సహిస్తున్న, వయసుకు మించిన ఆ పరిస్థితులు నీలో కనబడుతున్నాయి, పెద్దోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నావు. దానికి రెండు ఎగ్జాంపుల్స్, ఇన్స్టెంట్స్, సందర్భాలు, సంఘటనలు మనం బర్నబా జీవితంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. సంఘాన్ని హింసిస్తూ, సంఘాన్ని యేసు ప్రభువే మెస్సియా అని గుర్తించక ఈ సౌలు అనబడిన పౌలు యేసు ప్రభువుని నమ్ముకున్న యూదుల్ని చాలామందిని టార్చర్ పెట్టాడు, భయంకరమైన చిత్రహింసలు గురి చేస్తే ఒకానొక రోజు దేవుడు స్వయాన తానే కనబడ్డాడు పౌలుకి. మిట్ట మధ్యాహ్నం కనబడి, సౌలా సౌలా, నువ్వేళ నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను కష్టపెడుతున్నావు? ప్రభువా, నువ్వెవరివి? నేను నీవు హింసించున్న యేసును. అప్పుడు అర్థమైపోయింది, అమ్మో, యేసు ప్రభువు, ఆయనే మెస్సియా. పాల్ వాస్ టోటల్లీ కన్విన్స్డ్, ఒప్పించబడ్డాడు, యేసు ప్రభు శిష్యుడిగా మారిపోయాడు. అయితే యేసు ప్రభువుని రక్షకుడిగా గుర్తించి యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తుంటే అపోస్తలులు ఒప్పుకోలేదు, దమస్కులో ఉన్న క్రైస్తవులైన యూదులు ఒప్పుకోలేదు, అంటే రిసీవ్ చేసుకోలేకపోయారు. పౌలను పక్కన పెట్టేశారు. లేదు లేదు, ఇలా మాటలు చెప్పి మోసం చేసి మనలోకి వచ్చేసి మనల్ని చంపేస్తారు, మన కుటుంబాలని చిందరవందర చేసేస్తారని చెప్పి పౌలుని దగ్గరికి తీసుకోలేదు. ఆ పరిస్థితుల్లో పౌలు నిరాశలోకి వెళ్ళిపోయాడు. నేను ఇంత మారానని చెప్తున్నా కానీ ఎవ్వరూ నన్ను దగ్గరికి రానిట్లా, అందరూ నన్ను దూరంగా పెట్టేస్తున్నారు. ఒక నిరాశలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో బర్నబా పౌలు ఎక్కడున్నాడో వెతుక్కుంటా వెళ్ళి పౌలు సాక్ష్యం చెప్పించుకొని పౌలును దృఢపరిచి, ధైర్యపరిచి, బలపరిచి మరలా తీసుకొని వచ్చి యెరూషలేములో ఉన్న ఆది అపోస్తలు పరిచయం చేసి అతని సాక్ష్యాన్ని చెప్పి పౌలు సేవ యెరూషలేములో నిరాటంకంగా సాగడానికి మార్గాన్ని సుగమం చేశాడు బర్నబా. బర్నబా వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇంకొకళ్ళ జీవితంలో కూడా తాను ఒక గొప్ప పాత్ర వహించాడు జాన్ మార్క్ అనే యవనస్తుడు మరి పౌలు బర్నబాలతో ఫస్ట్ మిషనరీ ప్రయాణానికి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక వెనక్కి వచ్చేసేస్తాడు. అబ్రప్ట్గా వాళ్ళని వదిలేసి వస్తాడు. దీని విషయం పౌలు చాలా అప్సెట్ అవుతాడు. తర్వాత తిరిగి వస్తారు. కొంతకాలం ఉన్నాక మరలా సెకండ్ మిషనరీ జర్నీలోకి వెళ్ళేటప్పటికి బర్నబా మార్కును రెడీ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకు ఇలా చేసావు? నువ్వు చేసిన చాలా తప్పు. దేవుని సేవలో ఉండటం గొప్ప ఆశీర్వాదం. దైవజనుడైన మరి పౌలుతో పాటు ప్రయాణం చేయడం చాలా గొప్ప అనుభవం అని తన్ను ఒప్పించాడు. రెండో మిషనరీ ప్రయాణానికి రెడీ చేశాడు. పౌలు ఒప్పుకోలేదు. అయితే బర్నబా బ్యాక్ స్లైడ్ అయిపోయిన మార్కును వదిలిపెట్టకుండా మార్కుని ఎంకరేజ్ చేసి మార్కును తిరిగి సిద్ధపరిచి మరలా సెకండ్ మిషనరీ జర్నీకి నేను రెడీగా ఉన్నానని పౌలుకు చెప్పించాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం పెట్టుకున్నాను. పిల్లలంగా ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న మొదటి సంవత్సరాల్లో మన థింకింగ్ వేరుగా ఉంది. ఎవరిని ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే డిస్కరేజ్ చేయడమే ఇష్టం. ముందుకెళ్తున్న వాళ్ళని వెనక్కి లాగేయడం ఇష్టం. మన ముందు పరిగెత్తున్న వాళ్ళకి కాలడ్డం పెట్టడం ఇష్టం. అయితే సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనం మారాము అనే దానికి, రూపాంతరం చెందామన్న దానికి గుర్తు ఏంటంటే నిరాశలో, దిగుల్లో, దుఃఖంలో బ్యాక్ స్లైడ్ అయిపోయి ఆగిపోయిన వాడిని ప్రోత్సహించి ముందుకు పంపించాలి. ఎలిజబెత్ మరియమ్మను ప్రోత్సహించింది, ధైర్యపరిచింది, ముందున్న జీవితం కొరకు సిద్ధపరిచింది. బర్నబా పౌలును సిద్ధపరిచాడు, అద్భుతమైన సేవ చేశాడు. పౌలు మార్కును సిద్ధపరిచాడు, అద్భుతమైన సువార్థికుడుగా మార్కును స్థిరపరిచాడు. ఇది 4వ విషయం. 5వ అంశంలోకి వెళ్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం ఇందాక చెప్పుకున్న ఈ జకర్యా ఎలిజబెత్ దంపతులను గురించి జకర్యాలో నుంచి కూడా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి పెద్దోళ్ళు అయ్యారనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. పెద్దవారమైతే మనలో రావాల్సిన మార్పులను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకున్న 2 ఏళ్ళు పెద్దోళ్ళమై ఉండొచ్చు, 4 ఏళ్ళు పెద్దోళ్ళమయ్యామేమో ప్రభువులో. అయితే ఈ 2 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 10 ఏళ్ళకి, 20, 30, 40, 50 ఏళ్ళకి దానికి తగ్గ మార్పు, రూపాంతరం వచ్చిందా లేదా అనేది ఆలోచన చేస్తున్నాం. జకర్యాను గురించి రాయబడిన మాట ఏంటంటే వాళ్ళిద్దరు వృద్ధులు అయిపోయారు, అంటే పెద్దోళ్ళు అయిపోయారు.
పిల్లలు మాత్రం వారికి లేరు. అయితే ఈ ఉదయకాలం మనం జకర్యా జీవితంలో నోట్ చేసుకోబోతున్న ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. వృద్ధాప్యంలో జకర్యా, నిరాశలో ఉన్న జకర్యా, దేవుని ఆశీర్వాదాలను సుస్పష్టంగా తన జీవితంలో చూడలేని, కనుగొనలేని జకర్యాలో మనం గమనించే విషయం ఏంటంటే దేవుని పరిచర్యలో ఒక స్టెడ్ఫాస్ట్నెస్ మనకి కనబడుతుంది, ఒక నిలకడైన స్వభావం. దేవుని నమ్ముకున్నానండి, దేవుడు నాకు ఏం చేయలేదండి, ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేదండి, నేను ఎంతోమంది కోసం ప్రార్థన చేశాను, ఎంతోమందికి బిడ్డలు పుట్టారు, నాకు మాత్రం బిడ్డలు పుట్టలేదు. నేను ప్రార్థన చేస్తే ఎంతోమంది కొడుకులు పుట్టారు, నాకు మాత్రం కొడుకులు పుట్టలేదు. నేను ప్రార్థన చేసినందుకు ఎంతోమందికి ఉద్యోగాలకు వచ్చినాయి, నా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. నాకేం జరగలేదు. ఎందుకు నేను దేవుని సేవ చేయాలి? ఎందుకు నేను దేవుని సేవించాలి? ఎందుకు నేను దేవుని పట్ల నా భక్తిని ఒకే రకంగా ఏకరీతిగా నేను కాపాడుకోవాలని చాలాసార్లు సందేహాలు వస్తూ ఉంటాయి. జకర్యా జీవితం ద్వారా ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తన జీవితంలో తాను కోరుకున్న ఆశీర్వాదాలు దేవుడు తనకు అనుగ్రహించనట్టు కనబడినా కానీ తాను దేని నిమిత్తము ప్రత్యేకించబడ్డాడో, ఏ వంశానికి చెందినవాడో, అహరోను వంశానికి చెందిన వ్యక్తిగా, లేవీయుడిగా తాను పెద్దవాడైనా కానీ యాజక ధర్మము చేస్తూ ఉన్నాడు. హిస్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ హిస్ మినిస్ట్రీ. దేవుడు తనకిచ్చిన కాలింగ్, దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను తాను ప్రక్కన పెట్టలేదు. ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎడబాటు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభు సేవలో ముందుకు సాగి వెళ్తాను. నేను ఈ మధ్యకాలంలో ఒక యంగ్ కపుల్ను గురించి నేను ఒక చిన్న వీడియో చూశాను యూట్యూబ్లో. చాలా చిన్నోళ్ళు ఇద్దరు, బిలో 40, 36 అలా ఉంటాయేమో. యూపీలో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కరోనా వచ్చింది, భర్త చనిపోయాడు. ఒక పాప, ఒక 5-6 సంవత్సరాల పాప. ఆయన భార్య మిషనరీ, మనకు ఆంధ్ర వాళ్ళే. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తా ఉంది, ఆ బాడీ దగ్గర నిలబడి సాక్ష్యం చెప్తా ఉంది. కరోనాతో చనిపోయిన తన భర్త యొక్క బాడీ స్ట్రెచ్చర్ మీద పెట్టున్నది, ఆ బాడీ దగ్గర నిలబడి సాక్ష్యం చెప్తా ఉంది. నా ప్రభువు మమ్మల్ని ఈ ప్రాంతాల్లో సేవకు పిలుచుకున్నాడు, ఈ ప్రాంతాల్లో మేము సేవ చేశాము, ఇదిగో ఇక్కడ సేవ చేస్తూ ఉండగా నా భర్తను దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే నేను నా సేవను నిలిపివేయను, నేను నా స్వంత ప్రజల దగ్గరికి వెళ్ళిపోను. భూస్థాపన అయిన తర్వాత మరలా తిరిగి వచ్చి నేను ఎక్కడ దేవుడు నాకు సేవ ఇచ్చాడో, ఏ ప్రాంతాన్ని దేవుడు నాకు మిషన్ ఫీల్డ్గా ఇచ్చాడో ఆ భూభాగంలో నేను, నా కుమార్తె దేవుని సేవ చేస్తాం, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తా ఉంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఈ కరోనా చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపేసేసింది. ఆలోచిస్తే ఎంతో బాధేస్తుంది. యవనస్తులైన గృహిణులు, ఇల్లాలు భర్తలను పోగొట్టుకున్నారు. 10 సంవత్సరాలు భర్తలతో కాపురం చేసిన వాళ్ళు, 7 సంవత్సరాలు కాపురం చేసి చిన్న చిన్న బిడ్డలు కలిగిన వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు దే ఆర్ స్టాండింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం నిలబడతాం. తిరుపతిలో కూడా నాకు తెలిసిన ఒక సహోదరిని గురించిన సాక్ష్యం నేను విన్నాను. తన విషయాలు చాలా డీటెయిల్గా తెలుసుకున్నాను. భార్యాభర్తలు ఇద్దరు మంచి సేవ చేశారు. భర్త కరోనాతోనే చనిపోయాడు. ఆయన చనిపోక ముందు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఆన్లైన్లో ఒక మినిస్ట్రీ, ఒక 3 days ప్రోగ్రామ్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ డేట్స్ రాకమునిపై ఆయన చనిపోయాడు. చాలా గాయం పచ్చిగా ఉంది, కనీసం 10 రోజులు కూడా అయిపోలేదు. ఆ అమ్మాయి నిలబడి, ఆ యవనస్తురాలు నిలబడి, తన భర్త ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారో ఆ ప్రాజెక్ట్ ఆన్లైన్లో కంప్లీట్ చేసింది. ఐ వాజ్ టోటలీ సర్ప్రైజ్డ్. ప్రియమైన వారలారా, దేవుని కొరకు మనం చేసే కార్యాల్లో వెనక ఆడడానికి వీల్లేదు, వెనుకంజ వేయడానికి వీల్లేదు. అది మన పరిణతికి గుర్తు, అది మన మెచ్యూరిటీకి గుర్తు, అది మనం పెద్దోళ్ళమయ్యామన్న దానికి గుర్తు. జకర్యా పెద్దోడైనా కానీ దేవుని సేవలో ఒక్కడు కూడా వెనక్కి వేయలేదు, దేవుని సేవలో ముందుకు సాగిపోయాడు. ఈనాడు వయసుతో నిమిత్తం లేదు సుమా. నువ్వే మార్గం గుండా వెళ్తున్నావు, ఏ కష్టాలు గుండా వెళ్తున్నావు, ఎంత భయంకరమైన ఎడబాటును అనుభవిస్తున్నావో, ఆ కష్టాల్లో కూడా టేక్ ఎ స్టాండ్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం నిలబడు. జకర్యా నిలబడ్డాడు దేవుని కోసం.
పిల్లలు ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, ప్రతిసారి వెళ్తావు కదా, నీ డ్యూటీ వెళ్ళి నువ్వు చేసి వస్తున్నావు, ఆయన డ్యూటీ నీ చేయడేంటి, ఆయన నీకు పిల్లల్ని ఇవ్వలేదేంటి? ఎవరి మాటలు పట్టించుకోలేదు. దేవుని పరిచర్యలో ఒక స్థిరమైన మనసుతో ముందుకు సాగి వెళ్ళాడు. జకర్యాను గురించి ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో మరొక భక్తుడు నాకు గుర్తొచ్చాడు. సంఖ్యాకాండంలో యెహోషువ గ్రంథంలో అతని ప్రస్తావన వస్తుంది. అతను యెఫున్నె కుమారుడైన కాలేబు. మోషే వాగ్దాన దేశాన్ని వేగుచూచి రావడానికి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తి చొప్పున 12 మంది వ్యక్తులను పంపిస్తే వారిలో కాలేబు కూడా వెళ్ళాడు. ఈ 12 మంది వెనక్కి తిరిగి వస్తే 10 మంది తప్పుడు సమాచారం ఇస్తారు మోషేకి. ఆ ప్రదేశం చాలా కఠినంగా ఉంది, ప్రజలు చాలా ఎత్తుగా ఉన్నారు, ఉన్నత దేహులు, వాళ్ళని చూస్తే భయం వేసింది, వాళ్ళ ముందు మేము మిడతల్లాగున్నాం, మనం వెళ్ళలేము, మనం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేమని చెప్పి వాళ్ళు ఏడుస్తారు, ప్రజలను అందరిని ఏడిపిస్తారు. అయితే కాలేబు యెహోషువ లేదు, ఆ దేశం పాలుతేనలు ప్రవహించేది, అది మనకి దేవుడిస్తాడు, వారిని జయించడానికి మనకు శక్తి సరిపోతుంది అని చెప్పి ఎంతో హోప్ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ తర్వాత మనం గమనించే విషయం ఏంటంటే, దేవుడు మోషే ద్వారా ఒక ప్రామిస్ ఇస్తాడు. నా గురించి, నేను వీరికి వాగ్దానం చేసిన దేశాన్ని గురించి మంచి సమాచారం తీసుకొచ్చాడు కాబట్టి ఇదిగో కాలేబుకి ఆ వాగ్దాన దేశంలో కొండ ప్రదేశము, అనాకీలుండే కొండ ప్రదేశమైన హెబ్రోను లేక కిర్యత్ అర్బాను అతనికి స్వాధీనం చేయమని చెప్తాడు దేవుడు. మోషేకి చెప్తాడు. 40 సంవత్సరాలు అరణ్యాత్ర ప్రయాణం చేసి వెళ్ళినాక 40 సంవత్సరాలు అప్పుడు బయలుదేరతారు వీళ్ళు. కాలేబుకు ఈ వాజ్ 45, తను అక్కడికి వెళ్ళేటప్పటికి 85. అయితే 85 సంవత్సరాల వయసులో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. అడుగుతాడు, అప్పటికి మోషే లేడు, యెహోషువ ఉన్నాడు. యెహోషువ ముందు పోయి నిలబడి అడుగుతాడు, ఆనాడు దేవుడు 40 ఏళ్ల క్రితం దేవుడు నాకు ఈ భూభాగాన్ని ఇస్తానని చెప్పాడు, ఇదిగో ఇప్పుడు నాకు ఇవ్వు యెహోషువ, అది ఉన్నత దేవులతో మరి అనాకీలతో అది ఆక్యుపై చేయబడిన ఆ కొండ ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. దట్ ఈజ్ మై మిషన్ ఫీల్డ్, అది నాకు దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్, నేను దాన్ని టేక్ ఓవర్ చేస్తాను, హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని అడిగి యెహోషువతో మాట తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాను. అంటే ఎందుకు నేను జకర్యా జీవితంలో నుంచి, కాలేబు జీవితంలోంచి అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనపక్షంగా ఉన్న దేవుని యొక్క దర్శనం, మనపక్షంగా ఉన్న దేవుని యొక్క ప్రణాళిక, ద పర్పస్ బిహైండ్ అవర్ లైఫ్స్, మన జీవితాల వెనక ఉన్న దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో మనం పరిణతి కలిగి ముందుకు సాగి వెళ్ళాలి. అది మన యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదానికి కారణమవుతుంది. జకర్యా యొక్క దీవెన సంపూర్ణమైంది. వృద్ధాప్యంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, యోహానును సంతానంగా ఇచ్చాడు. రాబోయే రక్షకుడికి ముందు మార్గం సరళం చేయడానికి 6 నెలల ముందు పుట్టాడు యోహాను. అద్భుతమైన సేవ తాను చేసినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం. పిల్లవారిగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా మాట్లాడాను, పిల్లవానిలాగా యోచన చేశాను, బిహేవ్ చేశాను, ఇప్పుడు మాత్రం నేను మారిపోతాను. కనుక ఒక యాకోబులాగా, ఒక మోషేలాగా, ఒక దానియేలులాగా, ఒక ఎలిజబెత్ లాగా, ఒక జకర్యా లాగా మనలో డిఫరెంట్ వింగ్స్లో మార్పు రావాలి, రూపాంతరం రావాలి, ఎదుగుదల రావాలి, సుస్పష్టమైన గ్రోత్, వృద్ధి లోకం చూడగలగాలి. 6వ అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇదే లోకాసువార్త 2వ అధ్యాయం 25, 26 వచనాల్లో మరొక వ్యక్తిని గురించి రాయబడింది. ఈయన కూడా పెద్దోడైపోయాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఇతని గురించి రాయబడిన మాట 2వ అధ్యాయం 25, 26 వచనాలు. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. సిమియోన్ అనే ఒక వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, భక్తిపరుడంట, నీతిమంతుడంట, పెద్దోడైపోయాడు, చాలా పెద్దోడు. ఇతను భక్తిని కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు, దేవుని ఆత్మను కాపాడుకున్నాడు. చూడండి ఎంత బాగున్నాయో ఈ విషయాలు. ఈరోజు మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉండగా సంవత్సరాలు గడుస్తూ ఉండగా, మన జీవితానికి ఇయర్స్ యాడ్ అవుతూ ఉండగా మన భక్తి ఎక్కువ అవ్వాలి, మన నీతి ఎక్కువ అవ్వాలి. దేవుని ఆత్మను కలిగి ఉండే విషయాల్లో ఏమాత్రం మనం వెనకాడడానికి వీల్లేదు. దేవుని ఆత్మకు అభిషేకం కింద ముందుకు వెళ్ళాలి మనం. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతనికి అనేక విషయాలు బయలుపరిచాడు. అతడు వశుడై ఆ సమయంలో దేవాలయంలోకి వచ్చాడంట. శిశువైన యేసు ప్రభుని చేతుల్లోకి తీసుకొని
ఒక చక్కని పాట, ఒక చక్కని స్తుతి చేస్తాడు. అంతేకాకుండా ఈ బ్లెస్ మేరీ అండ్ జోసెఫ్, మరియును యోసేపును సిమియోను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. 33, 34 వచనాలు. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, సిమియోను దీవిస్తున్నాడు. ఎవరిని దీవిస్తున్నాడు? మరియును యోసేపును దీవిస్తున్నాడు. లేక మరియా యోసేపు తీసుకొచ్చిన బేబీని బ్లెస్ చేస్తున్నాడు. ఏమండి, ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకుందాం, వీ నీడ్ టు బ్లెస్ అదర్స్. ఇతరులను మనం బ్లెస్ చేసే వారంగా ఉండాలి. ఇతరులను మనం దీవించవలసిన వారంగా ఉండాలి. మనం దీవిస్తే మనం కూడా దీవించబడతామంట. నీవేం విత్తితే ఆ పంట నీవు వస్తావు. వృద్ధాప్యంలో పెద్దవాడైన సిమియోను నీతిని, భక్తిని, పరిశుద్ధాత్మను కాపాడుకున్నాడు, దీవిస్తూ వెళ్తున్నాడు. ఇది 6వ అంశం. 7వ అంశం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 7వ అంశం దగ్గరికి వెళ్దాము. 7వ అంశంలో మనం చూడబోయే విషయం ఏంటంటే, ఇక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన భక్తుడైన యేసుప్రభు యొక్క శిష్యుడైన యోహాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథ రచయిత యోహాను, శిష్యుడైన యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. తాను 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త తానే రాశాడు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను తానే రాశాడు. ఆఖరిగా ప్రకటన గ్రంథం కూడా రాశాడు. ప్రకటన గ్రంథం రాసేటప్పటికి యోహాను చాలా పెద్దోడైపోయాడు, పెద్దవాడయ్యాడు. దేవుని గురించిన విషయాలు లోకానికి అందించడం మాత్రం ఆగలేదు సుమా. తన వ్రాతలు ఆగలేదు, తన రైటింగ్స్ ఆగలేదు. దేవుని గురించిన అనేకమైన ప్రత్యక్షతలు అందుకొని లోకానికి అందించాడు. చూడండి, యోహానులోంచి ఒక్కటి చూసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. తాను అప్పటికే మరి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, ప్రభు నిమిత్తము, ఆయన యొక్క వాక్యము నిమిత్తము తాను పద్మస్ ద్వీపానికి ఒక పనిష్మెంట్ కింద తాను అక్కడ పంపబడతాడు. ఒక ఐలాండ్, ఇట్ వాజ్ అన్ ఐలాండ్. ఆ ద్వీపంలో ఒంటరిగా తాను బ్రతుకుతూ ఉంటాడు. యేసుప్రభు యొక్క 10 మంది శిష్యులు ఆఖరిగా హతసాక్షి అయింది ఈ యోహానేనంట. చాలా వృద్ధుడైన తర్వాత తాను చనిపోయాడు. పద్మస్ ద్వీపంలోనే తన ప్రాణాలు ఇచ్చాడు. యోహాను చంపాలని సలసల కాగే నూనెలో ముంచి లేపారంట, ఆయన చచ్చిపోలేదంట. ఆ తర్వాత ఈయన పద్మస్ ద్వీపం వరకు తరుముకుంటూ వెళ్ళారంట. ఎవరు క్యారీ చేసి తీసుకెళ్ళి అక్కడ పడేలా తరుముకుంటా వెళ్ళారంట. నేను ఈయన యొక్క ఆ జీవితాన్ని చదివినప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. సలసల కాగే నూనెలో ముంచి లేపి తన బాడీ కండిషన్ ఎలా ఉంటుందో చూడండి, తరుముకుంటా వెళ్ళారంట. పద్మస్ ద్వీపంలో పడేస్తే అక్కడ తన పరిణతి ఏంటో, తన మెచ్యూరిటీ ఏంటో మనకు కనబడుతుంది. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరము నా వెనుక నాతో మాట్లాడడం విన్నాను అంట. తన వెనుక నుంచి ఒక స్వరం వినబడుతుంది. ప్రభు దినాన తన ఆత్మవశుడై, అంటే సంవత్సరాలు గడిచే కొలది దేవుని ఆత్మను మనం కాపాడుకోవాలి, దేవుని ఆత్మ నడిపింపును మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం పోవచ్చు, మన శక్తి తగ్గిపోవచ్చు, మన కనుచూపు తగ్గొచ్చు, మన వినికిడి తగ్గిపోవచ్చు, ఏదన్నా తగ్గిపోవచ్చేమో, కానీ మనం కలిగి ఉన్న దేవుని ఆత్మను మాత్రం మనం పోగొట్టుకోకూడదు. పౌలు గారు అందుకే అన్నాడు, ఆత్మ పూర్ణులై ఉండండి, బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ పూర్ణులై ఉండండి, దేవుని ఆత్మను కాపాడుకోండి, ఆత్మ ఆరిపోకుండా మీరు చూసుకోండి, ఆత్మను దుఃఖపరచకుడి, ఆత్మవశుడై ఉన్నాడు స్వరం వినబడుతుంది. ఎప్పుడండి? చాలా వృద్ధాప్యంలో, పెద్దవాడైపోయినాక. పిల్లవాడిగా ఉన్నప్పుడు అనుభవాలు కాదు, ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంది. పెద్దవాడైన తర్వాత యోహాను జీవితంలో అనుభవాలు. దేవుని స్వరం విన్నాడు, అక్కడతో కూడా ఆగలేదు. చూడండి 13వ వచనం, 12 కూడా. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని సూచితిని. మ్యాన్ ఆఫ్ విజన్. దేవుని స్వరము విన్నాడు, మనుష్య కుమారుని ప్రత్యక్షత. అది పెద్దయినాక యోహానుకి, శిష్యుడైన యోహానుకు దొరికిన ఒక అద్భుతమైన అనుభూతి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. భక్తిలో సన్నగిల్లిపోవడానికి వీల్లేదు, వయసు పైబడే కొలది, లేకపోతే దేవుళ్ళు ఎదుగుతున్నామనే కొలది మనం ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ రావడానికి వీల్లేదు.
కొన్ని విషయాల్లో ఇగ్నరెన్స్ రావడానికి వీల్లేదు. పర్వాలేదులే, నేను ఏది చూసినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నాకు ఏ పాపం అంటదు, ఏం విన్నా పర్వాలేదని యథేచ్ఛగా ఫ్రీగా ఉండడానికి వీల్లేదు. భక్తుల జీవితాల్లోంచి ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. పెద్దవాడైన యోహాను దేవుని స్వరము విన్నాడు. దేవుని యొక్క ఆ మనుష్య కుమారుని యొక్క రూపాన్ని తాను చూచాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడిన ఈ అంశాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవా, మమ్మల్ని కూడా దీవించు దేవా. ఇంకా పిల్లవారిలాగే ఉన్నా, ఇంకా చిన్న చిన్న వాటి కొరకు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, నన్ను పలకరించలేదు, లేకపోతే నన్ను చూసి స్మైల్ ఇవ్వలేదు, లేకపోతే నాకు ప్రార్థన ఇవ్వలేదు, ఏదో చిన్న చిన్న వాటి దగ్గర ఆగిపోకుండా మేము పిల్లవానిగా ఉన్నప్పుడులాగా మాట్లాడడం, ఆలోచించడం, యోచన చేయడం మానేసేసి పెద్దవారిగా పెద్ద చేష్టలు మేము చేయడానికి, పరిణతి కలిగి మేము బిహేవ్ చేయడానికి సహాయం చేయండి. నిన్ను నమ్ముకొని 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది ప్రభు. నిన్ను నమ్ముకొని మేము పెద్దవారం అవుతున్నాం. పెద్దోళ్ళలాగా మేము బిహేవ్ చేయాలి. మాకు సహాయం చేయమని ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు యొక్క కృపను కోరుకుందాం. ఒక పరిణతి, ఒక మెచ్యూరిటీ సంపాదించుకుని ముందుకు సాగి వెళ్దాం. యాకోబు పత్రికలో అదే అంటాడు, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండినట్లుగా ఓర్పు తన క్రియను మీలో కొనసాగింపునీడి అంటాడు. కనుక సంపూర్ణలం కావాలి, అనూనాంగులం కావాలి. ఎవరు చూచి మనలో కొదువులు పట్టుకోకూడదు, లోపాలు పట్టుకోకుండా పరిణతిలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి దేవా ఆత్మ సందేశం, దైవ సందేశం, వాక్య సందేశం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మా దైవజనురాలని మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా అనేక విషయాలు దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను నాయన. అయా మరి తండ్రి నాయన, దినాలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా అయా మరి తండ్రి ఎటువంటి పరిపక్వంలోనికి మేము రావాలో మీరు మాకు హెచ్చరించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్కు మా అందరి హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకొన మీ బిడ్డల ప్రభా ఎందరైతే అయా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో ఎక్కడుందో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడవు దేవా మరి తండ్రి, ఉద్యోగాలు చేసేవాడిని దేవా బలపరచండి, దీవించండి. దేవా మరి తండ్రి నాయన పరిచర్య చేసేవాడిని బలపరచండి, దీవించండి. అలా వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి, బలపరచండి. అలా వ్యవసాయం చేసుకునే వారిని కూడా దీవించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంటి దగ్గర పనులు చేసుకునే వారిని కూడా దీవించండి, బలపరచండి ఆయన. దేవా చంటి బిడ్డలని, చిన్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా వారికి మంచి గొప్ప కాపుదల భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. యవనస్తులను ప్రత్యేకంగా బలపరచండి, బలవంతులుగా సాగిపోవడానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి చదువుకునే విద్యార్థులకు మంచి జ్ఞానం మీరు అనుగ్రహించండి. దేవా మరి తండ్రి చక్కగా ప్రభా చదువుల్లో రానివ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి నాయన గొప్ప ఉద్యోగ అవకాశాలు మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ఇంకను ఆ రీతిగా ప్రభా ఎందరూ ఏ అక్కర్ల అవసరతలో ఉన్నారో సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి యొక్క అక్కర అవసరతను మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి దేవా ఇంతవరకు ఈ చివరి ఆదివారంలోనికి ఈ 6వ మాసంలో మీరు నడిపించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు నాయన. మరొకసారి మీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. చక్కగా ప్రభు మరి తండ్రి మీ కృపలో మేము వర్ధిల్లడానికి, చక్కగా ముందుకు సాగిపోవడానికి దేవా మరి తండ్రి మీ విశేషమైనటువంటి శక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా నింపి దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.